కాకినాడ జిల్లా పిఠాపురంలో దారుణం చోటు చేసుకుంది. పాఠ్యాంశం చదవలేదని 7వ తరగతి విద్యార్థినిపై స్కూల్ ప్రిన్సిపల్ పీఈటీ క్రూరంగా వ్యవహరించిన తీరు స్థానికంగా కలకలం రేపుతోంది. 24 గంటలు గదిలో బంధించి కర్రతో నడుం తల మీదపై కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయింది. దీంతో విద్యార్థిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి తల్లిదండ్రులకు అప్పగించారు. వైద్యం ఖర్చు ఎక్కువ కావడంతో తల్లిదండ్రులు అయోమయంలో పడ్డారు. ఈ విషయంపై తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల సమక్షంలో ప్రిన్సిపల్ త్రివేణి మీడియా ప్రశ్నించగా లోపలికి పంపించింది. ఎవరంటూ విలేకరులపై నోరు పారేసుకున్నారు. అక్కడ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి వచ్చాం మేడం లోపలికి. ఏమీ జరగలేదు సార్. మీడియా వాళ్ళని అలౌ చేయకూడదు. గత 2 సంవత్సరాలు పెట్టించి బాగానే చదువుకుందండి. మరి 3వ సంవత్సరం వచ్చిన తర్వాత అమ్మాయిని మరి గదిలో పెట్టి బాటిల్ కాలుతోటి కర్రలతోటి బంధించేసి శుభ్రంగా కొట్టేశారండి. కొడితే మా అమ్మాయి పిడిసిలా వచ్చేసి మానసికంగా కుంగిపోయిందండి. మా అమ్మాయి చాలా సీరియస్గా ఉందండి. గవర్నమెంట్ ద్వారా మా అమ్మాయికి ఏమైనా సాయం చేస్తారని మా అమ్మాయిని ఏమైనా అర్థం చేసుకుంటారు నేను చెప్తున్నానండి. మరి ఎంతో ₹1,00,000 ఖర్చు పెట్టానండి. మరి ప్రైవేట్ హాస్పిటల్లో ₹1,00,000 ఖర్చు పెట్టానండి. నాకు 4 పిల్లలండి. మరి నా వెనకాల ఏమీ లేదండి. మరి అయినా అప్పు చేసి నేను ప్రైవేట్ హాస్పిటల్ ₹1,00,000 పెట్టానండి. మరి సంతకం పెట్టి తీసుకొచ్చేసానండి. మా అమ్మాయి 7వ తరగతి అమృతయ్యండి. పీడీపీ మేడం కొట్టింది. ప్రిన్సిపల్ ఏం మాట సమాధానం చెప్తే లేదండి. ఇది ఎంత అండి డిసెంబర్ నెలలో జరిగిందండి. నేను చూసినట్టయితే డిసెంబర్ నెలలో నడుమే కాయలా ఉందండి మా అమ్మాయికి. నేను హాస్పిటల్ చూపించుకున్నానండి. హాస్పిటల్ నుంచి నాకు తగ్గలేదండి. అప్పటి నుంచి అలా ఉంటుందండి. మళ్ళీ ఒకసారి సెలవులు ఇచ్చాక మళ్ళీ పంపించండి. పంపితే మా అమ్మని గదిలో పడేసి చాలా దారుణంగా హింసించేది. బాటిల్ కాయలతో కర్రలతో కొడేసారంటే ఇష్టం వచ్చినట్టు.